హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఏపీలో మనం చూస్తున్నాం చాలామంది వాలంటీర్లు రిజైన్ చేయడం చూస్తున్నాం. అయితే ఈ వాలంటీర్లు ఎవరైతే రిజైన్ చేస్తారో వీళ్ళ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు సార్ రామచంద్ర యాదవ్ గారు. మరి ఇప్పుడు ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు షాక్గా అనుకోవచ్చా మనం? మరి హైకోర్టు ఎలా తీర్పిస్తుంది అంటారు సార్? హైకోర్టు కానీ రాజీనామాలని ఆమోదించొద్దని చెప్తే ఖచ్చితంగా జగన్కి అది ఇబ్బందికరమే. సో హైకోర్టు ఏం చెప్తుందని చూడాలి. సో అసలు దీని వెనక ఏముంది? రామచంద్ర యాదవ్ ఎందుకు వెళ్ళాడు? ఆయనకి రిజైన్ చేస్తే ఆయనకు వచ్చే నష్టం ఏంటి? రామచంద్ర యాదవ్కి వచ్చే నష్టం ఏంటి? దీని వెనక ఎవరున్నారు? సో ఇది కోర్టు ఏం చెప్పే అవకాశం ఉంది? ఈ విషయాల గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఏంటంటే వాలంటీర్ల విషయంలో ముందు నుంచి కూడా కూటమి ఒక క్లారిటీతో పనిచేయట్లేదు అనేది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఎందుకంటే ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థని తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబు వ్యతిరేకించాడు, ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఎక్స్ట్రీమ్కి వెళ్ళి అసలు వీళ్ళ వల్లే ఫిమేల్ ట్రాఫికింగ్ జరుగుతుంది, 33,000 మంది మిస్ అయ్యారు, అది వాలంటీర్ల పుణ్యమే, వాలంటీర్లు డేటా కలెక్ట్ చేసి విమెన్ని ట్రాప్ చేసి సంఘ విద్రోహ శక్తులకి ఇస్తున్నారు అనేది ఆయన చెప్పాడు. కానీ ఎక్కడ ఇస్తున్నారు ఏంటి అన్న డేటా కానీ స్పెసిఫిక్ సంఘటనలు కానీ ఆయన చెప్పలేదు. జనరల్గా స్వీపింగ్ స్టేట్మెంట్లు ఇచ్చాడు, పైగా నాకు కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చాయని కూడా చెప్పాడు. సో దీనివల్ల అప్పట్లో వాలంటీర్లలో కూడా చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది, ఆందోళన కూడా చేశారు, కోర్టుకు కూడా వెళ్ళారు. సో ఈ క్రమంలో తర్వాత కాలంలో వాళ్ళు ఏంటంటే ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ కూటమిలో ఒక భయం స్టార్ట్ అయింది. వాలంటీర్ల ఇన్ఫ్లుయెన్స్ ఓటర్ల మీద చాలా బలంగా ఉంటుంది. సో వాలంటీర్లను మనం వ్యతిరేకం చేసుకుంటే మనకి నష్టం జరుగుతుందని గ్రహించి వాలంటీర్ల వ్యవస్థని మేము ఇంకా బాగా చేస్తాం, మేము పెట్టేవాళ్లే కానీ తీసేవాళ్ళం కాదు అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. నేను 5,000 కాదు, ఫస్ట్ ఏమో చంద్రబాబు 50,000 సంపాదించుకోవడానికి మీకు అవకాశం ఇస్తా అన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ అది చేసి. మళ్ళీ 1 lakh అన్నాడు దాన్ని. తర్వాత శాలరీ కూడా 5,000 నుంచి 10,000కి చేశాడు. ఓకే, ఎప్పుడు చేశాడు అది? ఈ మధ్యలో ఆపేశారు వాలంటీర్ల పనిని, ఆపమని ఈసీ చెప్పింది. దానికి కారణం ఎవరు? సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ. ఆ సంస్థ ఎవరిది? ఒక రకంగా చంద్రబాబు పెట్టించాడు ఆ సంస్థని, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఓకే. సో ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కావచ్చు, ఆ తర్వాత మన్నం నాగేశ్వరరావు, ఆయన ఇంతకుముందు సిబిఐలో ఉన్నాడు, ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చి ఆయన తొలగించారు. సో ఆయన ప్రో చంద్రబాబు. తర్వాత సుబ్రహ్మణ్యం, ఆయన జగన్కి యాంటీ, ఎందుకంటే జగన్ ఆయన తొలగించాడని ఆ జగన్ మీద కోపం ఉంది. ఇలాగా జగన్కి యాంటీ ప్రో చంద్రబాబు బ్యాచ్ దాన్ని పెట్టారు. వాళ్ళు వాలంటీర్లను తీసేయాలి, అసలు ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఈ వ్యవస్థే రాజ్యాంగ వ్యతిరేకం అనేది వాళ్ళు హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళారు, ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళారు, ఈసీకి చెప్పమన్నారు, ఈసీకి కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈసీ దాన్ని బేస్ చేసుకొని వాలంటీర్లను ఎటువంటి వాలంటీర్లకు సంబంధించిన డ్యూటీలు ఏవైతే ఉన్నాయో ఆ డ్యూటీలలో నుంచి వాళ్ళని తొలగించేసింది. దాంతో ఏమైంది? మొన్న మంచి ఎండల్లో పెద్దవాళ్ళు బాగా ఇబ్బందులు పడ్డారు. ఓకే. సో ఈ క్రమంలో ఏంటంటే వాలంటీర్లు ఇదంతా కూడా జగన్ ముందుగానే ఊహించాడు. ఇవన్నీ ముందుగానే ఊహించి జగన్ ప్లాన్ ఏంటంటే ఆ టైంకి, ఎన్నికల టైంకి వాలంటీర్ల చేత రిజైన్ ఇప్పించేసి దానికి సంబంధించిన జీతం తనే పార్టీ నుంచి ఇచ్చి వాళ్ళని తన తరపున పనిచేయించుకుందాం అనేది జగన్ ప్లాన్. ఎందుకంటే చాలాసార్లు చెప్పేది, ఇది డబుల్ ఎడ్జ్డ్ వెపన్ లాంటిది వాలంటీర్ వ్యవస్థ. అంటే ప్రజలకు ఉపయోగపడుతూ ఉంది, అట్ ద సేమ్ టైం జగన్కి కూడా అది ఉపయోగపడుతుంది. సో జగన్కి ఏ రకంగా ఉపయోగపడుతుందంటే, అది 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉంటాడు కాబట్టి ప్రతి 50 ఏళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ ఇష్యూస్ ఏంటి, వాళ్ళు ఎవరికి ఓటేస్తారు, మొత్తం డేటా కూడా జగన్ దగ్గర ఉంటుంది. అట్లాగే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎంతో కొంత, అంటే వీళ్ళు చెప్పినంత మాత్రాన్ని వేసేస్తారని కాదు, ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం కూడా పనిచేస్తుంది. ఓకే. సో కనీసం కొంతమంది లోన్లీగా ఉండే ముసలోళ్ళు ఉంటారు. ఎక్కువగా విలేజెస్లో ఈ మధ్య పిల్లలు ఉండట్లేదు, ముసలోళ్ళు ఎక్కువ ఉంటారు.
పిల్లలంతా బయట టౌన్లలో అక్కడ ఇక్కడ ఉండిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళకి వీళ్ళు దగ్గరుండి చూసుకోవడం వాళ్ళకి వేరే అవసరాలు కూడా ఏమన్నా ఉంటే, అంటే వాళ్ళకి మెడికల్ అవసరాలు ఉండొచ్చు, వాళ్ళకి ఏదో సరుకులు కావాల్సి రావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు హెల్ప్ చేయడం. వాలంటీర్ల ఎప్పుడైతే ఆపేశారో ఈ పెద్దోళ్ళంతా బాధపడడంతో అప్పుడు వాలంటీర్లలో రిజైన్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 45,000 మంది రిజైన్ చేసినట్టుగా మొన్న ముఖేష్ కుమార్ మీన ప్రకటించారు. అంటే 4,000 చిల్లర రిజైన్ చేశారు. 1000 ప్లస్ 1,700 మందిని ఉద్యోగాల నుంచి ఈసీ తొలగించింది, వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని. ఏదేమైనా 2,50,000 మంది పైన ఉన్న వాలంటీర్లు అందరూ కూడా కార్యకర్తలని చెప్పలేము. బట్ అందరూ కూడా కార్యకర్తలని ప్రచారం చేసింది తెలుగుదేశం మీడియా. అందరూ అయితే మరి అందరూ ఎందుకు రిజైన్ చేయలేదు, చాలామంది తిరుగుబాటు చేస్తున్నారని మళ్ళీ అదే మీడియా రాసింది, వైసీపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇది ప్రాపగండ కోసం వాళ్ళు ఏం రాసినా కూడా వాస్తవంలో చూసుకున్నప్పుడు 40,000 మంది వైసీపీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ ఉద్యోగాల కోసం అక్కడ చేరిన వాళ్ళు ఉండొచ్చు. అందరినీ కార్యకర్తలని పెట్టినట్టుగా కూడా ఎక్కడ మనకి కనిపించలేదు. ఏదేమైనా ఓవరాల్గా వాలంటరీ సిస్టమ్ అనేది జగన్కి అనుకూలంగా ఉంది. సో దాన్ని ఇప్పుడు రిజైన్ చేశారు కాబట్టి 45,000 మంది వీళ్ళందరూ కూడా రేపు వైసీపీ తరపున ఏజెంట్లుగా వ్యవహరించే అవకాశం ఉంది. వాళ్ళకి ఏంటంటే ఎవరికి ఓట్లు వేస్తారు ఇవన్నీ తెలుసు కాబట్టి గ్రౌండ్లో రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు చేయడం కావచ్చు, మ్యానిపులేట్ చేయడం కావచ్చు, ఈ వాలంటీర్ వ్యవస్థ చేస్తుంది. అందుకని జగన్ జాగ్రత్తగా ఏంటంటే గృహసారథులు అనే ఒక కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. ఎందుకంటే రేపు పొద్దున వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు వచ్చినా పార్టీ తరపున ఇదే 50 ఏళ్ళకి ఒక గృహసారథిని పెట్టడం, వాళ్ళు వాలంటీర్కి సపోర్ట్గా నిలబడడం, ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ను కూడా జగన్ డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. ఓకే, అంటే మామూలుగా జగన్కి ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే గత ఎన్నికల్లో ఓట్లు వేయించిన వాళ్ళు, అంటే ఓట్లని ఆర్గనైజ్ చేసి అక్కడున్న ప్రజలు ఓటర్లను ఆర్గనైజ్ చేసి బూత్కి తీసుకొచ్చి ఓట్లు వేయించడానికి ఒక మెకానిజం కావాలి పార్టీలకి. ఈ మెకానిజం అనేది అప్పట్లో పార్టీ స్థానిక నాయకత్వం చేసింది. ఆ తర్వాత ఆ స్థానిక నాయకత్వం ఆశలు కావచ్చు, వాళ్ళకి యాస్పిరేషన్స్ కావచ్చు, వాటిని జగన్ పట్టించుకోలేదని విమర్శ ఉంది. అంటే స్థానిక నాయకులనే కాదు, అసలు ఎమ్మెల్యేలని వాళ్ళనే జగన్ పెద్దగా పట్టించుకోలేదు. జగన్ వర్సెస్ జనం అన్న అట్టుగా వెళ్ళిపోయింది. ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల అక్కడ లోకల్గా ఉండే సర్పంచులు కావచ్చు, స్థానిక వైసీపీ నాయకత్వం కావచ్చు, వాళ్ళకి పెద్ద పని లేకుండా అయిపోయింది. సో అందుకని జగన్ ఏంటంటే వాలంటీర్ల మీద ఈ రోల్ ప్లే చేస్తారనేది డిపెండ్ అయ్యాడు, వాలంటీర్లు గృహసారథులు. ఇప్పుడు ఏమైంది, వాలంటీర్లు రిజైన్ చేశారు. రిజైన్ చేసి తన కోసం పనిచేస్తారని జగన్ ఆశిస్తున్నప్పుడు ఒక చిన్న షాక్ లాగా జగన్కి బీసీ యువజన పార్టీ రామచంద్ర యాదవ్ పొంగనూరు, అది మనకు తెలుసు, ఆయన బయోగ్రఫీ కూడా మనం చెప్పుకున్నాం. సో ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. అదేంటంటే ఈ వాలంటీర్లు రిజైన్ చేసిన దాన్ని మీరు ఆమోదించకండి, ఆమోదిస్తే వీళ్ళు వెళ్ళి ఇప్పుడు కార్యకర్తలకు పనిచేస్తారని ఆయన వేశాడు. మామూలుగా మనం కామన్ సెన్స్తో లీగల్గా మరి కోర్టు ఏం చేస్తుందో తెలియకపోయినా కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఒక వ్యక్తి రిజైన్ చేసినాక అతను ఏం పని చేసుకుంటే వీళ్ళకేమి అనిపిస్తుంది. కానీ ఇక్కడ అంత సింపుల్ కాదు. ఇదేంటంటే రాజకీయ పరంగా ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. అక్కడ జగన్ మీద వేసిన కేసులు నాకు తెలిసి ఏ చీఫ్ మినిస్టర్ మీద, ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద వేయలేదు. అది అందులో అవార్డు ఇవ్వచ్చు తెలుగుదేశానికి, చంద్రబాబు బ్రెయిన్కి బ్రహ్మాండమైన అవార్డు ఇవ్వచ్చు. ఎందుకంటే తను ఓడిపోయినా కూడా కోర్టుల ద్వారా ఒక ప్రభుత్వాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఎలా ముప్పు తిప్పలు పెట్టచ్చు అనేది ఆయన చూపించాడు. దేశంలో ఇంకెవరు కూడా అలా చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయనకి ఆ వ్యవస్థల మీద ఉన్న పట్టు అటువంటిది. దానికి తను ఎప్పటి నుంచో నిర్మించుకున్న కొన్ని ఆర్గనైజేషన్స్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, అవి ఆయనకి పనిచేస్తాయి. సో ఆ యాంగిల్లో ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఆ మధ్య కొద్ది గ్యాప్ వచ్చింది, కానీ మళ్ళీ చంద్రబాబు అరెస్ట్ అయ్యి బయట వచ్చినప్పటి నుంచి మళ్ళీ అది పనిచేయడం మొదలుపెట్టింది ఆ వ్యవస్థలో. చంద్రబాబు అరెస్ట్ పీరియడ్లో మాత్రమే కొంత ఇది వచ్చింది. సో ఇప్పుడు ఆ రకంగా మనకు తెలిసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, రామచంద్ర యాదవ్ కూడా చంద్రబాబు వైపే పనిచేస్తున్నాడు పేరుకు పార్టీ ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు బీసీల కోసం అటువంటి ఒక పార్టీ, ఎస్సీల కోసం జై భీము,
తర్వాత తన మహాసేన్ రాజేష్ ఇలాంటి వాళ్ళని కూడా పెట్టి వాళ్ళ ద్వారా క్యాండిడేట్ని పెట్టించి జగన్కి ఎస్సీలలో బలమైన ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి దాన్ని ఎంతో కొంత దెబ్బ కొట్టడానికి వీళ్ళ ద్వారా చంద్రబాబు ట్రై చేస్తున్నాడు. ఓకే, వీళ్ళ ఒకవేళ రిజైన్స్ ఆమోదించకపోతే వాళ్ళ వల్ల జగన్కి నష్టం ఏ మేరకు ఉంటుంది, లేదు ఇంకా చంద్రబాబు మనల్ని వేధిస్తున్నాడు అన్న అభిప్రాయం వాలంటీర్లు బలంగా ఉంటే వాళ్ళు ఒకవేళ ఏజెంట్గా లేకపోయినా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఆపలేం కదా. 2,60,000 మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఎవరు ఆపుతారు వాళ్ళని? ఆ యంత్రాంగం ఎవరి దగ్గర ఉంది? అంత యంత్రాంగం ఈసీ దగ్గర ఉందా? సో ఇవన్నీ రేపొద్దున ప్రశ్నలు వస్తాయి. ఖచ్చితంగా చంద్రబాబు కూడా ఇబ్బందే అవుతుంది. ఎందుకంటే వాలంటీర్లు గట్టిగా వ్యతిరేకమయ్యి ఈ పెన్షనర్లు కావచ్చు, పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా వ్యతిరేకమైతే మాత్రం ఖచ్చితంగా ఇదవుతుంది. ఎందుకంటే జగన్ అండ్ వైసీపీ దీన్ని ఇష్యూని తీసుకెళ్తుంది. చూడండి, వాలంటీర్లు రిజైన్ చేసినా ఒప్పుకోవట్లేదు, రిజైన్ చేయకపోయినా ఒప్పుకోవట్లేదు. అసలు వాలంటీర్లు మనుషులుగానే ట్రీట్ చేయట్లేదు వీళ్ళు. ఇంత ద్వేషం ఎందుకు అన్న అంశాన్ని వీళ్ళు తీసుకెళ్తారు. ఓకే, సో ఖచ్చితంగా ఆ మేరకు కూటమికి నష్టమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.